ఎర్రబల్లి కాంగ్రెస్లోకి గోడ మీద పిల్లెట్లా ఇక్కడ దుంకాలనా అక్కడ దుంకాలనా ఎర్రబల్లి పనికినట్లే. ఆయనకు చదువు లేదు, పాడు లేదు. ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు కబ్జా చేయాలి. తర్వాత ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలకు పోవాలి తప్ప ఆయన గురించి ఆలోచన చేసుకోవాలి, ఆస్తుల గురించి ఆలోచన చేసుకోవాలి, రాజకీయము అధికారం కావాలి. కానీ ప్రజలకు ఏదన్నా మేలు చేద్దామనేది మాత్రం లేదు. పొద్దున్నే వేస్తే ఉన్న బీఆర్ఎస్లో కేసీఆర్ ఎవరిని పట్టించుకోలేదు. ఆయనకు అనుకున్నట్టుగా ఆయన సంపాదించుకున్నాడు, ఈయనకు అనుకున్నాక ఈయన సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యన ఒక కొత్త ఎమ్మెల్యే చేతిలో, అమ్మాయి చేతిలో ఓటమి పాలయ్యిండు. ఇక లాస్ట్ ఇప్పుడు బర్దాష్ అయితేలేడు. అందరూ పోతున్నారు కాంగ్రెస్లకు. ఎవరు ఆయన గేట్ వదిలిపెట్టిండు, కుల్ల వేసి ఎవరు రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి ఈయనను ఎట్లా రాణిస్తాడు? మంచుకున్న రేవంత్ రెడ్డిని తీసుకుపోయి ఇరికిచ్చిందే ఈ బుద్ధిమంతుడు కాలాంతకుడు. ఇలా మళ్ళీ ఎట్లా రాణిస్తాడు? మల్లారెడ్డిని ఈయనను రాణిస్తారా? అసలు ఎవడన్నా రాజకీయంలోకి రాణిస్తారా కాంగ్రెస్లో? కాంగ్రెస్ అంటే ఈరోజు ఏ స్థాయిలో ఉన్నది? బ్రహ్మాండంగా ప్రజల గురించి, ప్రజల చేతుల్లో ప్రజలకు మంచిగా చట్టసభల్లో పెట్టేటట్టుగా ప్రజలతో అప్రూవల్ తీసుకొని ప్రజాస్వామ్యంలో రాజకీయాన్ని మంచిగా పాలకవర్గము, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది మేషగాడిని కూషగాడిది జడగొట్టినట్టు అయిపోతుంది ఇది. కాబట్టి ఇటువంటి వాళ్ళను మరి ఎట్లా తీసుకుంటారో మరి అది చూడాలి. కాంగ్రెస్ ఎర్రబల్లి కాంగ్రెస్లోకి గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు. అంటే గతాన్ని మరుస్తాడంట. తప్పు చేయాలి కానీ ఈయన అవసరానికి గురించి మర్చిపోవాలి, మిగతాల గురించి మాత్రం ఏం లేదు. ఎట్లా పని చేస్తావు, ఏం చేస్తావు లేరా? ఇక్కడ లోకంలో చాలామంది యూత్, కాంగ్రెస్లో చాలామంది లీడర్లు, నువ్వు వస్తేనే ఆడ ఒరిగేది ఏం లేదు. తర్వాత సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. అబ్బో, అది ఎట్లా ప్రచారం నీకు? ఆయన్ను చేర్చుకోవద్దని పలువురు నేతలు ఒత్తిడి. కరెక్టే కదా. ఎందుకంటే ఇటువంటి దొంగలను చేర్చుకుంటే రేపు పార్టీకి ఏమవుతుందో గత్తరలేస్తుంది. ఒక ఏమవుతుందంటే అంటువ్యాధి లేక సోకుతుంది. ఇది బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని మాత్రం నిజంగానే ప్రజలను ఒప్పించి ప్రజల చేత ప్రజల అవసరాలకు ఉండే నాయకులు కావాలి తప్ప ఇటువంటి దొంగలు గోడ మీద పిల్లుల్లాగా పాలు పిల్లి తాగుతున్నది కదా, నన్ను ఎవ్వరు చూస్తలేరు అన్నట్టుగా మెదులుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ జీవితాన్ని గడిపే వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎలా తీసుకుంటారు? మరి కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు ఎర్రబల్లి. ఒకసారి ఆడేమంటున్నా ఆయన్ను చేర్చుకోవద్దని కొందరంటే మళ్ళీ కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదు అంటాడు ఎర్రబల్లి. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు చుక్కెదురు. కోర్టు షార్ట్షీట్ తిరస్కరణ, నిందితుల బెయిలు పిటిషన్లు డిస్మిస్. అంటే వీళ్ళు చేసిన అరాచకాలకు ఈ విధంగా అంటుడు. కాబట్టి దయచేసి ఎర్రబల్లి లాంటి, మల్లారెడ్డి అలాంటి వాళ్ళను ఖచ్చితంగా తీసుకోవద్దు. కానీ జాగ్రత్తగా, కాంగ్రెస్ పరిపాలనలో ఇలాంటి దుష్టశక్తులు ఉంటే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది.